నమస్కారం. మీరు చూసిన పోస్టర్ జూలై 25వ తారీఖుది. ఈ లఠీ చార్జ్ 3 వారాల క్రితం జరిగింది. వర్కర్స్ అందరూ రక్తం చింది కొన్ని రోజులైంది. కానీ ఈ పోస్టర్స్ల గుర్తు ఇవాళ్టికి ప్రజల మనసులో ఇంకా చెరగకుండా ఉంది. ఇది ఎలాంటి ఒక గుర్తింపు అంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని అవమానించారు. ఈ సంఘటన జరిగిన రోజు మీరు మాకు SMS పంపించారు, ఈమెయిల్ చేశారు, అలాగే లెటర్ రాసి కూడా చెప్పారు. అంటే హర్యానా చీఫ్ మినిస్టర్ని ఆప్కి అదాలత్కి పిలిచి ఆయన్ని సంజాయిషి అడగమన్నారు. ఇవాల్టి కేస్ హర్యానాలో గుడ్గాంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేస్తాయి. హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో ప్రజల తరపున నడిపే కేసు మొదలు పెట్టడానికి ముందు, ప్రశ్నలు ఆరోపణలు అడగడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అనూప్ గోస్వామి గారి అనుమతి తీసుకుని తర్వాత మొదలు పెడదాం. విచారణ మొదలు పెట్టండి. ఆప్కి అదాలత్లో కేసు మొదలు కాబోతుంది. భూపేందర్ సింగ్ హూడా గారి మీద మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా గారి మీద ఆరోపణ. కార్మికులందరూ రక్తం చెందడానికి కారణం ఈయనే. హూడా గారు, ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది, రోమ్ తగలబడిపోతున్నప్పుడు నీరో ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు. నేనేం విన్నానంటే హర్యానా పోలీసులు ప్రజల్ని కొడుతున్నప్పుడు మీరు ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకున్నారు. నేనే మొదటి ముఖ్యమంత్రిని. ఆ సమయంలో 1 గంటలోపే నేనే ముందుగా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఎవరికైతే గాయాలు ఏర్పడ్డాయో, ఎవరికైతే రక్తం వస్తుందో అక్కడ గుడ్గావ్లో మొదటి మనిషిగా మాకు తెలిసిన నిజమేంటంటే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారు హాస్పిటల్ వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు మీరు వెళ్లారు. లేదు, నాకు తెలిసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అలాగే మీకు తెలియడానికి చాలా సమయం పట్టింది. లేదు, ఒక ప్లేస్కు వెళ్ళాలంటే 1 నిమిషంలో వెళ్ళలేం కదా. ఎంత త్వరగా వెళ్ళగలనో అలా వెళ్ళాను. మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు గానీ లేదా పోలీసులు గానీ ఎవరూ సమాచారం చెప్పలేదా? లేదు. యాక్చువల్గా విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే మేము 2 వైపులా అక్కడ విచారణ జరిపాం. ఒక పక్క పోలీసులకు కూడా ఎన్నో గాయాలు కలిగాయి, ఇంకోవైపు ప్రజలకు కూడా గాయాలయ్యాయి. తర్వాత విచారించి ఇందులో నిజాన్ని బయటికి తీసి, నాకు తెలిసి అక్కడ జరిగిన ఆ పరిస్థితిలో వర్కర్స్ మాత్రమే కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లే ఈ పని చేసుంటారు. ఈ గొడవ కారణం కూడా వాళ్లే. నేనేం అడుగుతున్నానంటే ఎవరున్నా సరే మీరు వెళ్ళి చూసారా లేదా దానికి కావాల్సిన ఆధారాలు? ఇంతలోనే మీరు నా సమాధానానికి అడ్డుపడుతూ వస్తున్నారు. నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది, వర్కర్స్ పొజిషన్ ఎలా ఉందని. దానికి ముందు కూడా వచ్చింది. ఇంతకుముందు ఎంతో పీస్ఫుల్ గా ఉండేది. తర్వాత హోండా వర్కర్స్ నెగోషియేషన్ 6 టైమ్స్ ముందే అయిపోయింది. ఈ సమస్యకి ముందు ఓంప్రకాష్ చౌతాలా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక 6 సార్లు నెగోషియేషన్ జరిగి దానికొక సరైన నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం ఏమిటి అంటే ఇంకో 100 మందిని కంపెనీ తరపున వర్కర్స్గా తీసుకోవాలి. తరువాత బయటికి వెళ్లిపోయిన పాత వర్కర్స్ని కొంతమందిని లోపలికెళ్లకుండా అడ్డుకున్నాం. ఆ తరువాత ప్రొసెషన్ వచ్చాక దానికి ముందున్న ప్రొసెషన్ నేనేమన్నానంటే వర్కర్స్ని ఈ విధంగా చూడడం నేను ఒప్పుకోలేను అన్నా. అయితే అది జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అప్పుడు హర్యానా ఏ విధంగా ముందుకు వెళ్ళిందో దాన్ని వాళ్లు అసలు తట్టుకోలేకపోవడం జరిగింది. అది విషయం. మీరు చెప్పేదాన్ని ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ముందు ఈ విషయం చెప్పండి. ఇలాంటి ఒక విషయాన్ని పోలీసులు ఎలా జస్టిఫై చేయగలరు? పోలీసులు లాఠీతో చాలా భయంకరంగా ప్రజల మీద దాడి చేశారు. నేను జస్టిఫై చేయలేదు. అలా చేసుంటే నేను అక్కడికి అసలు వెళ్లేవాడినే కాను. సంఘటన ప్లేస్కు వెళ్లాను, మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కూడా చేయించా, గాయాలైన వారికి వైద్యం జరిపాం. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోంది. నేనేమంటానంటే నేరస్తులు ఎవరైనా కూడా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇది మాత్రమే అడగాలనుకుంటున్నాను. మేము ఏదైతే చూసామో అది ప్రపంచవ్యాప్తంగా అందరూ టీవీలో చూశారు. ఎందుకు హర్యానాకి అవమానం జరిగిందో అది ఇందులో చాలా క్లియర్ గా తెలుస్తుంది కదా. అంటే పోలీసులు ప్రజల్ని వదలకుండా వాళ్ళని తరిమి లాఠీతో తల మీద అదే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించా. ఎందుకు అంటే అక్కడున్న ప్రజల్ని కంట్రోల్లో పెట్టడానికి. ఒక సమయంలో అయితే లాఠీ చార్జ్ కూడా జరిగేది. అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, భుజం కింద కొట్టాలి అని. అప్పుడు అక్కడ జరిగిన ఫుటేజ్ను నేను చూసి వెంటనే ఎంక్వైరీకి పంపించా. విషయం ఏంటంటే ఇందులో అయితే కొంతమంది జరగకూడని ఇన్సిడెంట్ జరిగిందని వాళ్లలో వాళ్ళు అపోహలు ఏర్పరిచారు. అయితే ఇది ప్రభుత్వం వాళ్ళు ఆడిన నాటకం అని అంటాను. అందుకోసమే అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎంతో కఠినంగా ఉండాలని చెప్పి నేను వాళ్ళకు. సహజంగా ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, మాకు ప్రొసెషన్ దొరికింది.
అయితే మీరు చూశారంటే కొన్ని విషయాలు అలా బయటికి రావడం జరిగింది. కాకపోతే అక్కడ జరుగుతున్న ఎంక్వైరీ ఏమిటనేది తెలుస్తుంది. విషయం అది చెప్పానుగా, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోంది. కానీ ఈ విషయంలో మేం అర్థం చేసుకున్నది ఏంటి అంటే, అక్కడ జరిగింది వర్కర్స్ మధ్య మాత్రమే కాదు, వర్కర్స్కి మేనేజ్మెంట్కి మధ్య, ఇది హోండా ఫ్యాక్టరీకి మధ్య జరిగిన విషయం. గుడ్గావ్లో జరిగింది. బయట వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో ఉండాలని చెప్పి ఏదో మోటివ్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఈ సమస్య ఏర్పడింది. అలాగే తర్వాత ఇంకా ఇందులో జరగకూడని విషయాలు జరిగాయి. అదేంటంటే పొలిటికల్ గా అందులో ఉన్నవాళ్ళకి ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ దీనికి కారణం ఏంటంటే అందులో యాక్సెస్ కూడా ఉంది. రెండు వైపులా జరిగింది. అందుచేతే అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము ఏర్పాటు చేసాం. రిపోర్ట్ త్వరగా వస్తుంది, నేరస్తులకు శిక్ష పడుతుంది. ప్రజలు దీని గురించి ఏదైనా అడగాలనుకుంటున్నారేమో అని అడుగుదాం. మీరు అడగండి. మీ నిర్వహణలో ఎవరు పనిచేయరు, అలాగే మీ మాట ఎవరు వినరు కూడా. అలాగే మీరు హర్యానాలో కొత్త రూల్ని పెట్టారు. ముందు ప్రజలను కొట్టిన తర్వాతే మాట్లాడతారు. అలాగే గుడుగాంలో జరిగిన లాఠీచార్జిలో నిజమైన విషయం ఏంటంటే అమాయక ప్రజల్ని కొట్టారు. మీరు మాటిమాటికి బయట వాళ్ళని చెప్తారు కదా, బయట వాళ్ళెవరో చెప్పండి, మీకందరూ తెలుసు కదా. అక్కడ నిర్వహణ మీ చేతుల్లో ఉంది. రిజిస్ట్రార్ మీరు సగం ప్రశ్నలనే అడిగారు. రోహ్తక్లో అమాయకులైన అమ్మాయిల దగ్గర కూడా ఇలాగే జరిగింది. వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. రోహ్తక్లో కూడా. ఇంకా రెండో రోజు, మూడో రోజు కూడా కఠినమైన లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాతే మాట్లాడటం మొదలుపెట్టారు. అదా, ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే అది వర్కర్స్ నా దగ్గరకు వచ్చారు. తరువాత నేను మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగా. ఇక రోహ్తక్ విషయం చెప్పాను కదా, వాళ్ళు కూడా నన్ను వచ్చి కలిశారు. వాళ్ళు ఏం చెప్పారో నేను విన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే పోలీసులతో కొట్టిస్తారు. లేనే లేదు, మీరు చెప్పినట్టుగా అసలు ఎవ్వరూ అలా అన్నారు. వాళ్ళు అసలు కంప్లైంట్ అనేది ఇవ్వాల. అదేంటంటే ఒకవేళ వీళ్ళ వ్యక్తిగత అది నేను ఎలా చెప్పను, ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళు ఏ కంప్లైంట్ ఇవ్వాల. వాళ్ళిచ్చిన కంప్లైంట్ ఇదే. అదేంటంటే ఇదంతా చేసింది బయట వాళ్ళని అంటున్నారా? ఇప్పుడైతే అదే చెప్పాల్సి ఉంటుంది. ఇలాగే కదా చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏదైనా కారణం అయి ఉండొచ్చు, ఒకవేళ ప్రభుత్వం తరపున ఒక ఐడియాలజీ కూడా అవ్వచ్చు. అవన్నీ చెప్పినట్టు అది చిలిపితనం, అది నేను ఒప్పుకుంటాను. అలాగే ఇది కూడా ఒప్పుకుంటాను, వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రజలు అని. అంటే ఈ బయట నుంచి వచ్చిన ప్రజల్ని, అంటే అల్లరి చేసే వాళ్ళని ఇంత దారుణంగా కొట్టాలా పోలీసులు కొడుతున్నట్టు? చూడండి, నేను పోలీసుల్ని పిలిచి మీరిలా చేయండి అని ఏం చెప్పలేదు. వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు, అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ. నేరస్తుల్ని మేము ఖచ్చితంగా కనిపెడతాం. ఇటువంటి విపత్తు జరిగిన దానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఫైరింగ్ చేయడం అవుద్ది, గ్యాస్ రిలీజ్ చేయడం అవుద్ది, కానీ అలాంటిదేం అక్కడ జరగలేదు. అయితే టీవీలో ఏం చూపించారో దానికి నేను క్షమాపణ అడుగుతున్నా. అదేంటంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు తెలిసాయో అప్పుడే నేను పోలీసులకు వెళ్లి ఆర్డర్ ఇచ్చా. ఏం చెప్పానంటే తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని. అది ఎవరైనా కూడా, ఒకవేళ ఇందులో నిజాలేంటో ఎంక్వైరీ చేశాకే కదా తెలుస్తాయి. ఎందుకంటే లేదు, చూడండి, ఈ విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను వెంటనే అక్కడికి వెళ్లి అక్కడున్న వాళ్లతో మాట్లాడి జ్యుడిషియల్ ఎంక్వైరీకి అనుమతి ఇచ్చాను. ఏమంటున్నారంటే జలియన్ వాలాబాగ్ లో ఎలా జరిగిందో, అంటే 4 వైపులో చుట్టుముట్టి చంపారో సరిగ్గా అలాగే జరిగిందని చెప్తున్నారు. జలియన్ వాలాబాగ్ లో ఎంతమంది చనిపోయారు? లేదు, మీకో విషయం చెప్తున్నా. నేనిప్పుడు మీ ఛానల్కి వచ్చాను. చాలా మంది డ్రైనేజ్లో పడ్డారు, చాలా మంది కనిపించకుండా పోయారు. అయితే ఎంతమంది పడిపోయారు, ఎంతమంది కనబడడం లేదు, ఇలా మీరే ఫ్యాక్టరీకి వెళ్లి ఎంక్వైరీ చేసి చూడండి, తెలుస్తుంది. ఈ విషయం మీద చాలా ఆరోపణలున్నాయి. ప్రజల తరపున నేను మిమ్మల్ని చాలా సందేశాలు అడగాల్సి ఉంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత భూపేందర్ సింగ్ హూడా గారి మీద ప్రజల ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ప్రజల ఆరోపణలు, అలాగే బోన్లో ఉన్నది హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ భూపేందర్ సింగ్ హూడా గారి మీద. ఆప్కి అదాలత్లో భూపేందర్ సింగ్ హూడా గారి మీద ఆరోపణ, ఈయన నిర్వాహం కార్మికులకి అన్యాయం జరుగుతుంటే ఆపడంలో విఫలమైంది. హూడా గారు, మీరు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మీ మొదటి ఇంటర్వ్యూ, అది మీకు గుర్తుందా? అప్పుడు మీరేమన్నారంటే హర్యానాలో ఎలాంటి ప్రభుత్వం నడుస్తుందంటే పోలీస్ అరాచకం నుంచి విముక్తి కలుగుతుంది. భయంతో ఏర్పడ్డ ముక్తి. అవును, భయంతో ఉన్న ముక్తి. పోలీసులు నిరపరాధిని, అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తప్పు చేశారో వాళ్ళని మాత్రమే పట్టుకుని శిక్ష వేయాలి. సో హర్యానాలో ఇటువంటి తప్పు అనేది జరగలేదు. ప్రజలకి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంది. సరే, అలా అయితే మీరిచ్చిన మాట అరాచకం జరగదు అని మీరిచ్చిన మాటని మీరు నిలబట్టలేకపోయారు. లేదు, మేం విజయం సాధించాం. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్టు తెలిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. అదేంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక అందులో ఎవరు నేరస్తులో వాళ్లకి శిక్ష విధించలేకపోతే అప్పుడు నేను దానికి తగిన మూల్యం చెల్లిస్తాను. గారు, ఈ ఆరోపణ నాది కాదు.
ఈ ఆరోపణ మీ పార్టీ లీడర్ సోనియా గాంధీ గారిది. ఈ సంఘటన జరిగి 2 రోజుల తర్వాత ఆవిడ కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంటరీ మీటింగ్ ని అడ్రస్ చేసినప్పుడు ఆవిడ ఏమన్నారంటే హర్యానా ప్రభుత్వం వాళ్ళ బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వహించలేకపోయారు అన్నారు. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో వచ్చిన విషయాలే. మొత్తానికి ఇది నిజం. అయితే కాంగ్రెస్ నాయకులకు ఇది అస్సలు నచ్చని విషయం. వాళ్ళు ఎంతో నెమ్మదిగా ఉన్నారు, గొడవకి దిగల. తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు చూసారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, నమ్ముకున్న వాళ్ల కోసం ఉన్న పార్టీ, ప్రజలకు సాయంగా ఉండే పార్టీ. సో వాళ్ళు మాట్లాడేది ఒక నెగోషియేషన్. అక్కడ అలా జరిగింది, విజయం కూడా వాళ్ళు సాధించారు. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఇది వర్కర్స్ మధ్య, మేనేజ్మెంట్ మధ్య జరిగిన గొడవ కాదు. నిజ నిజాలు తెలుస్తాయి. రిపోర్ట్ వచ్చాక ఏంటనేది మీరు కూడా అర్థం చేసుకుంటారు. 3 నెలల్లో రిపోర్ట్ వస్తే నేనే మీకు చూపిస్తాను. మేము ఆ రిపోర్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. కానీ ప్రశ్న ఏంటంటే మొదటి రోజు లాఠీచార్జ్ జరిగినప్పుడు దాని మరుసటి రోజు ప్రజలు వాళ్ళని కలవడానికి హాస్పిటల్కి వెళ్లారు, వాళ్ళని కలిశారు. ఆ తర్వాత కూడా పోలీసులు వాళ్ళని మళ్లీ కొట్టారు. లేదు, ఇది తప్పు. అదేంటంటే గొడవకు కారకులైన వాళ్ళు హాస్పిటల్ బయట చాలా మంది ఉన్నారు, ఇంకా ప్రజలు ఉన్నారు. అయితే వాళ్ళెవ్వరినీ హింసించలేదు. లేదు, మార్క్స్వాదీ లీడర్ ఏమన్నారంటే అక్కడ హాస్పిటల్లో ప్రజలకి ఇచ్చిన భోజనం అలాగే వాళ్ళకిచ్చిన మందులు వాటిలో ఏవీ కూడా సరిగ్గా లేవని అన్నారు. మందుల విషయానికొస్తే అవి చాలా మంచివే. ఎందుకంటే నేనే తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయమన్నాను. ఇంకా వాళ్ళందరికీ హర్యానా ప్రజల గురించి బాగా తెలుసు, ప్రెసిషన్ గురించి కూడా బాగా తెలుసు. అదేంటంటే ఈ వర్కర్స్, అదే వాళ్ళెవరైనా క్రిమినల్స్ అయినా కూడా వాళ్ళకి కూడా హర్యానా జైల్లో మంచి భోజనం ఏర్పాటు జరిగింది. నిజమే చెప్తున్నాను. కానీ మీరు కూడా చూశారు కదా వాళ్ళు ఏం చూపించారో, అసలు ఎందుకు చూపించారో అన్న విషయం వాళ్ళకే తెలుసు. ఇదంతా అనుకునేదే కదా. నేనేం చూశాను అది మాత్రం వివరంగా చెప్తున్నా. అంటే హూడా గారు చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడు నిర్వహణలో ఉన్నది లేదు, ఇంతకు ముందు మీరు మంత్రిగా కూడా ఉన్నది లేదు, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లోనూ మీరు లేనందువల్లే పరిస్థితిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు మీరు హర్యానాకి వచ్చి చూడండి. ఇప్పుడు అక్కడున్న ప్రజలందరికీ ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఆ నమ్మకం ప్రజల్లో ఉందంటే అది రోజురోజుకి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే నా సైడ్ నుంచి నేను అంత అలా చేశాను. ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఈ విషయం బాగా తెలుసు. ప్రజలు ఏదైతే టీవీలో చూశారో అది నిజం కాదు, మీరు చెప్పింది నిజం. లేదు, జరిగిన విషయాన్ని నేను ముందుగా మీకు చెప్తున్నా. ఒకవేళ అలా గనుక ఎవరైనా ఉంటే సమస్య అనేది ఏర్పడుతుంది. నేను ఆ విషయం మర్చిపోలేదు. అందుకేగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేశాను. ఒకవేళ తప్పే జరగలేదంటే నేను అసలు ఎందుకని అలా చేస్తా? తప్పు 2 వైపులా జరిగింది. నేరస్తులకు తప్పకుండా శిక్ష పడుతుంది కదా. ఎప్పుడు సమస్య గురించి మాట్లాడినా తప్పు 2 వైపులా జరిగిందని ఒక సెంటెన్స్ ని యాడ్ చేస్తున్నారు. అవును. మీరు ఏమంటున్నారంటే దెబ్బలు తిన్నవాళ్ళు, పోలీస్ దగ్గర లాఠీచార్జ్ దెబ్బలు తిన్నవాళ్ళు, ఎవరికైతే తల మీద దెబ్బలు తగిలాయి వాళ్ళ సమస్య చేశారు. చూడండి, ముందు పోలీసులకు కూడా తగిలాయి, వాళ్ళకి చేతులకు దెబ్బలు తగిలాయి, DSP కూడా తగిలాయి. ఇదంతా కూడా ఎంక్వైరీలో వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నారు. మీరు సుమారుగా 2-3 వేల మంది వర్కర్స్ అక్కడున్నారు. ఇంకా నిర్వాహం వైపు తరపునైతే ఏదైనా CID లేదా వేరే ఏదైనా విజిలెన్స్ ఉండుంటే ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయరంటారా? అందరూ కూడా ఒకటయ్యారు. ఊరు మధ్యలో కమలా నెహ్రూ పార్క్ ఉంది, అయినా కూడా రోడ్లోనే వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ కళ్యాణి హాస్పిటల్ ముందు వాళ్ళకి పోలీసులకి మధ్య గొడవ జరిగింది. అయినా కూడా DC గారు ఈ ఆదేశాలు ఇచ్చారని మీరు సెక్టార్కు రండి, మనం ఒప్పందం చేసుకుందాం, మాట్లాడుకుందాం అన్నారు. అక్కడ అందరూ ఒకటయ్యి ఆ తర్వాత పోలీసులు ఎలా కొట్టారు అంటే నేను మీతో ఎలా చెప్పాలి? మీరు టీవీలో కూడా చూసుంటారు. చాలా బాధేసింది. నాకు కలిగింది, మీకు జరిగినట్టే నాకు కూడా. ఏ ముఖ్యమంత్రి దాన్ని తట్టుకోగలడు చెప్పండి? వాళ్ల ప్రాంతంలో ఈ విధంగా జరిగిందంటే ఎవరు ఒప్పుకుంటారు? లేదు, తెలుసుకోవడానికే కదా జ్యుడిషియల్ ఎంక్వైరీ గారు. వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, మీకు ఎలాంటి సమాచారం అందలేదంటున్నారు. ఇలా చూడండి, ఇంటెలిజెన్స్ ఏది లేదంటారు. అది కాదు, దాని గురించి పని చేయలేదంటారా? ఈ ప్రశ్నకు ఆల్రెడీ నేను సమాధానం మీకు ఇచ్చా. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతకుముందు ప్రొసెషన్ ఉంది, అంతకుముందు వర్కర్స్ ఉన్నారు, పీస్ఫుల్ గా వెళుతోంది. లేదంటే నేను ఫస్ట్ టైమే స్టాప్ చేస్తానుగా. చూడండి, ఇది వర్కర్స్ కి మాత్రం సంబంధించింది కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాలి? ప్రజలు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలా? ఏమంటారంటే అక్కడ ఈ విధంగా జరిగింది, అక్కడ వర్కర్స్ అందరూ గాయపడ్డారు, అక్కడ ప్రశాంతత కోల్పోయారు. లేదు, ఆ విషయం ఉంది. వర్కర్ ఉన్నారు అంటే నాకు తెలిసి వర్కర్స్ ఎవరు ఇలా చేయరు అంట. అది నాకు బాగా తెలుసు. ఇదంతా పోలీసులు చెప్పారు. ఇంకా చెప్పాలంటే అక్కడ చిలిపితనం అని అంటున్నారు. మీరే ఇది ఒక కుట్ర అని అంటున్నారు. తర్వాత మీరే కొంతమంది పోలీసులు దాడి చేసి వాళ్ళని రెచ్చగొట్టారంటున్నారు. తర్వాత ఇంటెలిజెన్స్ చెప్పారు.
అదే కదా చెప్పారు. తర్వాత ఆ ఇంటెలిజెన్స్ ప్రశ్న వాళ్ళు మీరు వచ్చి- తిప్పి అడుగుతున్నారు. ఆ లేదు, లేదు, విషయం గురించే నేనేం కదా ఆయన చెప్పదలుచుకున్నానంటే, మాట్లాడారు. ఇలా చూడండి హుడా గారు, ఆప్కి అదాలత్లో ఉన్నది మీరు, ఆయన కాదు. కానీ ప్రశ్న అందుకని ఆయన కదా మీరే- వేశారు. ఆయన లేదు, ప్రశ్న వేశారు. నేను ఏం అదే ప్రశ్న అడుగుతున్నానంటే- మీరు నన్ను అడుగుతున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలో నేను మిమ్మల్ని ఇదే అడుగుతున్నాను. ఒకవేళ ఇదేమైనా కుట్రైతే, ఈ మాట మీరు కూడా అన్నారు, ఇది చిలిపితనమని మీరు కూడా అన్నారు, అంటే అక్కడికి బయట నుంచి జనాలు వచ్చి సమస్య సృష్టించారని చెప్పారు. ఇంటెలిజెన్స్ గానీ, పోలీసులకు గానీ, సిఐడికి గానీ దీని గురించి అసలు ఏమీ తెలియలేదా? లేదు, ఈ ప్రెసిషన్ గురించి నేను చెప్పింది ఆయనకి బాగా తెలుసు. అంటే ఒక వారం క్రితమే ఇదంతా జరిగింది. లేదు, లేదు, అంటే సమస్య సమస్య జరిగింది, ఉంటుంది, దాన్ని కుట్ర సరిదిద్దాలి, చేస్తున్నారు. అనుకోకుండా జరిగే విషయాలు. ఇంకా అటువంటి వర్కర్స్ అక్కడ లేనే లేరు. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్తా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి జరిగే అవకాశం లేదు అని. ఏదో అలా జరిగింది ఆ తప్పు. అందుకే కదా నేను ఎంక్వైరీ కూడా పెట్టాను. జ్యుడిషియల్ మీద నాకెంతో నమ్మకం ఉంది. మీరు కూడా జడ్జి గారిని కూర్చోబెట్టారు. ఆయన ఇచ్చే తీర్పును మీరు నేను ఒప్పుకోవాలి కదా. ఓకే, ఈ విషయంలో మా దగ్గర ఇంకా కొన్ని ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత భూపేందర్ హూడా సింగ్ గారి మీద ప్రజల ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడుపుతున్నాం హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హూడా సింగ్ గారి మీద. ఆప్కి అదాలత్లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హూడా సింగ్ గారి మీద ఆరోపణ. ఈయన మిగతా వాళ్ళ మీద నింద వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు 2 విషయాలు మళ్ళీ చెప్పారు. అందులో మొదటి విషయం ఏంటంటే మీడియానే ఈ విషయాన్ని చాలా పెద్ద చేశారన్నారు. నేను మీడియాని బ్లేమ్ చేయడం లేదు. అంటే ఎవరు మిస్ఇన్ఫర్మేషన్ గనుక ఇచ్చారో ఆ మీడియా వాళ్ళు వెరిఫై కూడా చేయలేదు. అయితే ఇందులో విషయమే లేదు. అంటే అది ఇప్పుడు మీరు కూడా అడిగారుగా, చాలా మంది డ్రైనేజీలో పడిపోయారు. లేదు, మీరు ఇంకా అప్పుడప్పుడు కొంతమంది డ్రైనేజ్ గురించి లేదు, మాట్లాడుతున్నారు. లేదు, అందుకని మీరే నేను కదా అడిగేదానికి మీరే కదా అడిగిన ప్రశ్న అడిగి మళ్ళీ అలాగా? అడుగుతున్నారు. సమాధానం చెప్పాలిగా. లేదు, మీరు సార్, అడుగుతున్నారు, నేను అది చెప్తూనే నేను ఉన్నాను. ఏమడుగుతున్నానంటే మీరు లేదు, ఈ మీరు విషయంలో తర్వాత ప్రశ్నకు వెళ్ళడం లేదు. అడిగిందే అడుగుతున్నారు మళ్ళీ కూడా. లేదు, నేనేం నా చేయాలి? ప్రశ్న ఏంటంటే, దానికే సమాధానం నా ప్రశ్నకి చెప్తున్నాను. సరైన చూడండి, నాకు సంబంధించి నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్తా. అంటే హుడా గారు ఎప్పుడైతే ఈ చూడండి, ఇన్సిడెంట్ నేను మీతో జరిగిందో పోటీ పడ్ను. మీరు సార్, అడిగిన విషయమే మళ్ళీ అడుగుతున్నారు. లేదు, నేను నిజమే నేను- కదా చెప్తున్నా. నేను వ్యవసాయం నుంచి వచ్చా. మీరు అడిగిన వాటికి ధైర్యంగా సమాధానం నేను కూడా చెప్తాను. మిమ్మల్ని సూటిగానే అడుగుతున్నాను. అడగండి. కానీ నిజం ఇదే. మీరేమన్నారంటే టీవీ వాళ్ళు ఏం లేదని పెద్దది చేశారని అన్నారు. చూడండి, ఇది మీడియా పని. వాళ్ళ ఇష్టానికి వచ్చినట్టు రాసేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది అదే కదా. నేను అప్పుడే అక్కడికి వెళ్ళాను. మీడియాతో నేను మాట్లాడా. ఎంతమంది గాయపడ్డారు అన్నా, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు అని అడిగా. వాళ్ళేదేదో తప్పుగా రాస్తే దానికి నేనేం చేయను. వాళ్ళేమో 800 మంది గాయపడ్డారని టీవీలో చెప్పారు. నిజం చెప్పే అధికారం లేదు, మాకు లేదు, ఉంది కదా. మీరు చెప్పిన విషయాన్ని కూడా మీడియాలో రాశారు. కానీ మీడియా అంటే వాళ్ళు అది- చూపించిన ఫోటోస్ చూసిన తర్వాత ప్రజలకి చాలా కోపం వచ్చింది. అదేవి అబద్ధం కాదు కదా. మీడియాకి నేను కృతజ్ఞతలు కూడా చెప్పాలి. మీడియా మీద నాకు కోపం ఏం లేదు. ఎందుకంటే ఆ ఫొటోస్ అన్ని చూశాక నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశాను. ఎందుకంటే అది నా మనసుకు కష్టమైంది. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా అక్కడ ఆ సంఘటన జరిగిందని. ప్రజల్ని కలిసి అడిగితే అన్నీ తెలుస్తాయి కదా. ఎంత వేగంగా హర్యానా అభివృద్ధి జరిగిందో కొంతమందికి అయితే అది నచ్చలేదు అని మీరు అంటున్నారు. ఈ విషయం చెప్పండి హుడా గారు, మీకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర పన్నుతున్నారు? నేను ఇదివరకే మీకు చెప్పాను, ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోంది అని. సో ఇటువంటి విషయంలో నేను కామెంట్స్ చేయడం అంటే ఏంటి? దట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అప్ టు జస్టిస్. నా దగ్గర 7th ఆగస్ట్ ట్రిబ్యూన్ పేపర్ ఉంది. ఇందులో మీరు ఏమన్నారంటే జరిగిన ఈ వైలెంట్ ఇన్సిడెంట్ హింస, డీప్ సీటెడ్ కాన్స్పిరసీ. అలాగే మీరు ఇది కూడా అన్నారు, ఇది చేసేవాళ్ళు మీ పార్టీ వర్కర్స్ అని చెప్పారు. లేదు, నేను పార్టీ గురించి ఏమీ చెప్పలేదు. ఈ డిపార్ట్మెంట్ ఎవరిదో ఆ మంత్రికి కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా. లేదు, ఇంతకు ముందు నెగోషియేషన్ జరిగింది కదా. లేబర్ మినిస్టర్ ఆయన ఉత్తర్వు ప్రకారం 6 నెగోషియేషన్స్ నేను జరిగాయి. ఈ విషయం కూడా విన్నాను. మీ లేబర్ మినిస్టర్ మీరు సంఘటన జరిగిన చోటుకి వెళ్లలేదని ప్రజలకి మిస్గైడ్ చేశారు, మిస్ఇన్ఫార్మ్ చేశారు. లేదు, నేను వెళ్ళాను. వెళ్లకుండా వాళ్ళెలా చెప్తారు? జరిగిన ప్రాంతానికి నేను వెళ్ళానంటున్నా. ఇది మీరు తప్పుగా వినుంటారు. ఇది అదే లేబర్ విషయం మీకు మినిస్టర్ వివరంగా డిపార్ట్మెంట్. చెప్తున్నానుగా. అవును, అది వాళ్ళ డిపార్ట్మెంట్. నేను మొదటి ముఖ్యమంత్రి అలాగే అక్కడికి నేను వెళ్ళిన తర్వాత లేబర్ మినిస్టర్స్ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు సమయంగా చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ విషయంలో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. లేబర్ మినిస్టర్ కి ముఖ్యమంత్రికి అసలు సెట్ అవుదంట. ఆ విషయం మీరేగా చెప్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రిగా సెట్ అవ్వలేకపోతే ఆయన ఎందుకు లేబర్ మినిస్టర్ అవుతారు? చాలా నిజాలు మీకు తెలియదని నేను అంటాను. ఆ తర్వాత నాకు ఇంకొక నిజం కూడా తెలిసింది. అదేంటంటే మీరు ఎల్కే అద్వానీ గారికి ఫోన్ చేసి వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఎందుకంటే దీని క్రెడిట్ మొత్తం కమ్యూనిస్టులు తీసుకుంటారు. విషయం ఏంటంటే దీని గురించి మీరు నన్ను అడుగుతున్నారంటే దానికి సమాధానం ఇవ్వను. ఒకవేళ ఎల్కే అద్వానీ గారు చెప్పారు అంటే ఆయనతో నేను ఒకవేళ ఫోన్లో మాట్లాడుంటే మీరు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇందులో నిజాలే లేవు.
కానీ కమ్యూనిస్ట్ నాయకుడి ఇంటికి మీరు రాత్రి 12ంటికి వెళ్లారని విన్నాను. అది దీన్ని మీరు కమ్యూనిస్ట్ నాయకుడి ఇంటికి నేను 12 గంటలకు వెళ్ళాను అంటే నా ముఖ్యమంత్రి పదవిని నేను వదిలేస్తాను. లేదా కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చి ఆయన ఇంటికి నేను వెళ్ళానని చెప్తే అప్పుడు మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటా. హూడా గారు ఈ విషయాలన్నీ కూడా ఏంటి న్యూస్ సార్, పేపర్లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ వాటికి సమాధానాలు చెప్పమంటూ విసిగిస్తారు. ఇలాంటి విషయాలు మీకు ఎలా తెలుసు? వాటి లేదు, గురించి లేదు, ఏం వివరణ దీన్ని ఉంది? ఎవరూ ఫీడ్ చేయలేదు. అదేంటంటే నా నేను దగ్గర, చెప్పేది మీకు పత్రికంటే ఈ ఏదైనా 1st రాస్తాను. ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్ అందులో ఉందా? అయితే అది మీకే తెలియాలి. మరి నాకెలా తెలుస్తుంది? దీనికోసం నన్ను తప్ప లేదు లేదు, నేను ఎవరిని నిందించడం లేదు. అటువంటి వాడిని కాదు. ఒకవేళ న్యూస్ పేపర్స్ వాళ్ళు నన్ను గనక అడిగితే నిజం ఏంటనేది వాళ్ళకి నేను చెప్పాలి కదా. అలా అయితే మీరు దీనికి థ్యాంక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ లో న్యూస్ వచ్చిందంటే దానికి సందర్శించే అవకాశానికి దక్కింది నేను కదా. మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతా. ఇందులో ఏముంది? ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. భూపేందర్ సింగ్ హూడా గారి మీద ఇంకొక ఆరోపణ ఉంది. అంటే గుడగావ్లో జరిగిన బర్బతాపూర్లో జరిగిన దారుణమైన సంఘటన గురించి. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడుపుతున్నాం హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ హూడా గారి మీద. ఆప్కి అదాలత్లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా గారి మీద ఆరోపణ. ఆయన నేరస్తుల్ని కాపాడడానికి ప్రయత్నించారు. ఇది సిపిఎం వాళ్ళ పాలిట్ బ్యూరో వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ఏమన్నారంటే భూపేందర్ సింగ్ హూడా ఇంకా ఆయన ప్రభుత్వం పోలీస్ ఇంకా ప్రభుత్వ అధికారుల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇది అబద్ధమైన ఆరోపణ. జ్యుడిషియల్ ఎంక్వైరీ తరువాత నేను మీకు చెప్పాను కదా మా ప్రభుత్వం గొప్పతనం, నా బాధ్యతలు కూడా మీకు చెప్పా. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవిస్తారు, అదే మా ధ్యేయం. కానీ సీతారాం యాచూరి గారు ఏమన్నారంటే మీ ప్రభుత్వం అది విదేశాల మూలధనం, ఆ యాజమాన్ల నీడలో బతుకుతున్నారని అన్నారు. అదేంటంటే అది సీతారాం యేచూరి అన్నారు. ఆయన మా మిత్రుడు. ఈ విషయం బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా చెప్పలేదుగా. బెంగాల్లో కూడా వాళ్ళ రాజ్యమేగా నడుస్తోంది. అక్కడ కూడా విదేశీయులు వాళ్లతో చేతులు కలుపుతున్నారుగా. లేదు, ఆయన ఏమన్నారంటే మీరు ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అది విదేశీ యాజమాన్లు చెప్పడం వల్లే చేశారని అంటారు. లేదు, ఎవరూ నాకు చెప్పలేదు. ఎవరు చెప్పినా నేను చెయ్యను. అంటే ఇది నా ముఖ్యమైన కర్తవ్యం. దీనికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది తప్పకుండా ఉంటుంది. చట్టం అనేది ఉంది. ప్రజలు చట్టాన్ని నమ్ముతారు. చట్టాన్ని మీరు ప్రవర్తించిన వాళ్ళు శిక్షార్హులు. ఏ ఎంక్వైరీ అయితే మీరు స్టార్ట్ చేశారో అది మీ అధికారులకు మాత్రమేనా? నిర్వాహ అధికారులకు మాత్రమేనా? 64 అమాయక ప్రజలు, హోండా వాళ్ల వర్కర్స్ వాళ్ల మీద ఈ రోజుకి కూడా కేసుంది. కానీ వాళ్ల మీద లాఠీ చార్జీలు చేసిన వాళ్ల మీద ఎటువంటి కేసులు లేవు. అందుకు మీకు ఎలాంటి ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఇంకో విషయం కూడా అడగాలనుకుంటున్నాను. చెప్పాలంటే మీరిప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. న్యూస్ పేపర్లో మీ స్టేట్మెంట్ని చదివాము. ఎవరైతే అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఆ టైంలో పదవిలో ఉన్నవాళ్ల మీద యాక్షన్ తీసుకుంటారా? కానీ వాళ్ళింకా పెద్ద పెద్ద పదవుల్లో అక్కడే ఉన్నారు. ఇది మీరు వాళ్ళకిచ్చిన క్రెడిటా? లేదు లేదు, మీరు తప్పుగా అనుకున్నారు. ఇది తప్పుడు వార్త. అక్కడ గుడ్గావ్లో డిప్యూటీ కమిషనర్ లేడు, ఎస్పీ కూడా లేడు. గుడగాంలో లేకపోవచ్చు, కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా ప్రభుత్వం ఉద్యోగంలోనే కదా ఉన్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ని లేదు లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎవరి ప్రమేయం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అయితే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఇందులో కమ్యూనిస్ట్ నాయకుడు ఉన్నారు. ఆయన దీని గురించి విన్నారు. ఇంకా కొంతమంది కూడా విన్నారు. నేను కూడా విన్నా. అయితే ఇది ఎంతో న్యాయబద్ధమైంది. ఇంకా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఇంతకన్నా పెద్ద ఆయుధం ప్రభుత్వంలో ఏదీ ఉండదు. కానీ హూడా గారు వాళ్ళేమంటున్నారంటే ఇది డబుల్ స్టాండర్డ్ కదా. మీరు అధికారులని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, తర్వాత వర్కర్స్ మీద పోలీస్ కేసు పెడుతున్నారు. లేదు, నేను వర్కర్స్ కోసమే హోండా వాళ్ళతో మాట్లాడా. అదేంటంటే ఆ సమయంలో ప్రశ్న ఏంటంటే లేదు, అది కాదు, ఇప్పుడు నేను దాని గురించి వ్యతిరేకంగా పోలీస్ కేసులు ఉన్నాయా లేవా అని చెప్పండి. లేదు, పోలీస్ కేసు ఉంది, దానికి మేము నిర్ణయం తీసుకుంటాం. దానికి ఒక లాయర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరూ లేరు అని. ఆల్రెడీ మేము డిక్లేర్ చేసాం ఈ కేసును విత్డ్రా చేసుకోవాలని, ఎందుకంటే వర్కర్స్ కోసం. ఇవాళ మీరు పబ్లిక్ కి ఈ నమ్మకాన్ని కలిగిస్తున్నారా? ఆ 64 వర్కర్స్ మీద ఉన్న క్రిమినల్ కేసులని మీరు విత్డ్రా చేస్తారా అని చెప్పండి. అదే నేను చెప్పాను కదా, వాళ్ళకి జామీన్ ఇప్పించాం. లేదు, జామీన్ కాదు, వాళ్ళ మీద పెట్టిన కేసులని విత్డ్రా చేస్తారా? అది కోర్టు పని. అయితే మేము దాన్ని ఒప్పుకుంటాం. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది మంచి విషయం. అయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వాళ్ల పని. అయితే కానీ దాని గురించి చెప్పడం నాకిష్టం లేదు. ప్రజలను అడుగుదాం వాళ్ళ మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో అని. మీరు నేను గల్పత్ దల్వర్ సింగ్ చెప్పండి. నేను ఒక వకీల్ని. సరే, అడగండి. నేను ప్రియమైన ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగాలనుకుంటున్నా.
ఆయన 64 మంది వర్కర్స్కి ఎదురుగా కేసు పెట్టారు. ఇంకా దానికి ఎవరూ కూడా బాధ్యత తీసుకోకుండా వాళ్ళని కేవలం ట్రాన్స్ఫరే చేశారు. వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా ముఖ్యమంత్రి గారు కాపాడుతున్నారు. ఇంకా ఎంతమంది వర్కర్స్ ఎవరికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ధర్నాలు చేశారో వాళ్ళని కొట్టారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఇమీడియట్ గా కేసు వేశారు. ఒకటి, ఆ అధికారుల మీద మీరు కేసు వేయాల్సింది, లేదంటే ఈ వర్కర్స్కి ఎదురుగా మీరు కేసు వేయకూడదు. నేను ఈ రెండిటికి సమాధానాన్ని మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాను. విషయం ఏంటంటే ఏ వర్కర్స్ తరపున వాళ్ళు ఎగనెస్ట్ గా కేసు పెట్టారో అది నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించడానికి ముందే జరిగింది. అవును, అది ముందే జరిగిన విషయం. నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ అనౌన్స్ చేసిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీయే నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా వాళ్ళ తరపున నిర్ణయం ఇలా తీసుకుంటుంది. చూడండి హూడా గారు, ఎలా అయితే వర్కర్స్ కి వ్యతిరేకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందో కేసులు వెయ్యగలరో, అలాగే ప్రభుత్వ అధికారుల మీద కూడా కేసులు వెయ్యొచ్చు కదా. సంఘటన జరిగిన చోటుకి నేను వెళ్లి అక్కడే జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి అనౌన్స్ చేశా. కానీ అంతకు ముందే ఈ కేసులు పెట్టడం జరిగింది. అయితే దాని గురించి నేను ఏమంటాను అంటే, ఇది ప్రభుత్వం యొక్క పని అని వాళ్ళకందరికీ జామీనిప్పించా, వాళ్లతో కలిసి మాట్లాడాను. వాళ్ళు మాకేమీ తెలీదు అన్నారు. ఇప్పుడు ఒక విషయం నిర్ణయం తీసుకుంటే అది వాళ్లే కూర్చొని నిర్ణయం తీసుకుంటారు, అది నేను కాదు కదా. వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి ఆ నిర్ణయం తీసేసుకున్నారు. నేను గుడుగాంలో ఉంటున్నాను. గుడుగాం డిస్ట్రిక్ట్ కోర్టులో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇద్దరు ఆఫీసర్ల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకెదురుగా క్రిమినల్ కేసు వేసుండాలి, వాళ్ళని సస్పెండ్ అన్నా చేసుండాలి. నేను ఇది కూడా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు ఇద్దరు అధికారులకు షెల్టర్ ఇస్తున్నారు, ఇంకా కార్మికులకి మీరు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. లేదు, మీరు చూడండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇద్దరు అధికారుల గురించి కూడా మీరు చెప్పారు. అది నేను ఆ సమయంలో చెప్పాను. జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు వీళ్ళు గుడ్గావ్ జిల్లాలో ఉండరని తక్షణమే వాళ్ళని నేను బదిలీ చేశాను. అదేంటంటే ఒకరి మీద నేరారోపణ ఉంది అన్నప్పుడు దాని గురించి కోర్టే కదా నిర్ణయం తీసుకోవాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది, నేరస్తుల్ని పరిగణించారు, వాళ్ళ అధికారులైనా ఇంకెవరైనా సరే, అది నేనైనా కూడా శిక్ష అనుభవించాలి. ప్రజలు ఏమంటున్నారంటే, ఏ అధికారులైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ వాళ్ళని అయ్యారో, సస్పెండ్ చేసేసాం. అంటే ఉట్టి సస్పెండ్ చేస్తే సరిపోదని అంటున్నారు. ఇలా చూడండి, ఎంత జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది. ఒక సంఘటన గురించి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే అప్పట్నుంచి దాని నిర్ణయం కోసం అలా వెయిట్ చెయ్యాలి అంట. దానికంటే ముందు ఎవరినైనా శిక్షించాలి అంటే ఒకవేళ అలా చేస్తే నేను నా అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టే అవుతుంది. చట్టాన్ని గౌరవించాలి కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది సాధారణ విషయం కాదు. అది హైకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపింది. అందులో అందరికీ న్యాయం జరిగింది, లాయర్ కూడా న్యాయం జరిగింది. అదేంటంటే నేను చెప్పిన విషయం లేదు. చూడండి, నేను చెప్పేంత వరకు ఆగండి, తర్వాత మీరు మాట్లాడండి. లాయర్ గారు ప్రశ్న వేశారు, ఆయనకి అవకాశం ఇవ్వాలి. అఫిడవిటీ ఇస్తే వాళ్ళకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీలో అది ఉంటుంది కదా. అదే చెప్తున్నా, సమస్య ఏంటి అసలు? హూడా గారు, మీరు అలా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందంటే మీరు ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. లేదు లేదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది చేయించలా. దీన్ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఇందులో సరైన నేరస్తులకి శిక్ష వేయించాలన్నదే నా కోరిక, వాళ్ళని కాపాడడం కోసం. హూడా గారు, ప్రజల చాలా ఆరోపణలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ ఇంతటితో ముగిద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ప్రజల జడ్జి తీర్పేంటో విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం హర్యానా ముఖ్యమంత్రి గారిని సంజాషి అడిగాం. 25వ తారీఖున పోలీస్ వాళ్ళు గురుగాం ప్రజల మీద జరిపిన లాఠీ చార్జీలు మనం చూసాం. ఆ ఫోటోల్ని టీవీ ద్వారా ప్రపంచం మొత్తం అందరూ చూశారు. మనం ఆరోపణ వేశాం. హర్యానా ముఖ్యమంత్రి గారిచ్చిన సంజాషి కూడా విన్నాం. ఇప్పుడు ఇవాల్టి కేసులో ఇవాల్టి జడ్జ్ అనుపమ్ గోస్వామి గారిచ్చే తీర్పేంటో విన్నాం. మీరు హర్యానాలో చాలా పేరు పొందిన రాజకీయ నాయకులు. 91లో, 96లో, 98లో రాజ్యసభలో మీరు విజయాన్ని సాధించారు. అది ప్రజలకి, మీడియాకి తెలుసు. ఇంకో పక్క మీడియా ఇంకా ప్రజలు మిమ్మల్ని హర్యానాలో కుటుంబాల్లో తగాద పెట్టేవాడని అంటున్నారు. అందుకని న్యాయస్థానం మీకు 2 సూచనలను ఇస్తోంది. ఒకటి, ప్రతి రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యంలో 2 న్యాయస్థానాల్లో ఎప్పుడూ ఉండాలి. ఒకటి ఆత్మసాక్షిగా, 2 ఎలక్షన్స్లో. మీరు మీడియాని అంత సందేహంగా చూడకండి. అందుకని మీరు బుర్ర బద్దలు కొట్టుకోకండి. మీరు ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక మాట ఏమిటంటే, మీడియా ఒప్పుకుంటుంది, న్యాయస్థానం ఒప్పుకుంటుంది. మీరు చీఫ్ మినిస్టర్ అయ్యి కొద్ది రోజులే అవుతుంది. మీరు మీ క్యాబినెట్లో అదే స్థానాన్ని దక్కించుకోవాలి. అప్పుడే మీ రాజకీయ ప్రయాణం సఫలం అవుతుంది.
ఇంకా న్యాయస్థానం మిమ్మల్ని ఒకటి కోరుకుంటుంది. మీరు మళ్ళీ ఈ న్యాయస్థానానికి వచ్చేటప్పుడు మీ రాజకీయం చాలా పవర్ఫుల్గా ఉండాలి. ధన్యవాదాలు. హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా గారి ఆయన నిర్వహణలో మంచి పట్టుదలతో ఉంటారన్న నమ్మకంతో, మీడియా వాళ్ళని నమ్ముతారన్న నమ్మకంతో ఇవాల్టి కేసుని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం ఆప్కి అదాలత్లో ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.